మరి ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఆ యొక్క స్థలాల నుంచి అరే పలా ప్రాంతం మన స్నేహితుడు ఉన్నాడా, యోబు ఒక్కసారి సమస్తము కోల్పోయాడంట అని ఆ యొక్క ప్రాంతంలో ఉండి ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబును దర్శించడానికి వచ్చారంట. ఏం దర్శించడానికి వచ్చారు? యోబును చూసొద్దాము రండిరా. మరి అతను సమస్తము కోల్పోయాడంట, బిడ్డ కోల్పోయాడంట, తనకి కలిగినటువంటి గొర్రెల మేకలన్నీ కూడా కోల్పోయాడంట, సమస్తం కోల్పోయిందిగో ఒక చెట్టు కింద స్తుతి కీర్తన పెట్టి పాటలు పాడుచున్నాడా, ఒక్కసారి దర్శిస్తామని ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు కూడా కలిసి వచ్చారంట యోబును దర్శిస్తామని. ఆ ముగ్గురు స్నేహితులు ఎవరనగా ఎలీఫెజరును, బిల్దాదును, జోసెఫ్ అని ఈ ముగ్గురు స్నేహితులను అతనికి సంభవించిన ఆపదల గురించి విని వారి అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును కోరుటకును ఆలోచించుకొని తమ స్థలమును విడిచి వచ్చి వారు వచ్చి దూరంగా నిలబడి కళ్ళెత్తి చూసినప్పుడు అతను ఓర్చలేక తన వస్త్రమును చింపుకొని ఆకాశము తట్టు తల ఎత్తుకుని జూలు పోసుకొని ఎలుగెత్తి ఏడ్చుచు మొదలుపెట్టి ఎవరంట? ఈ ముగ్గురు స్నేహితులు కూడా దూరాన్ని చూసినప్పుడు ఆ యొక్క ఒకప్పుడు రాజుగా కలిగినటువంటి ఈ యొక్క యోబు, ఒకప్పుడు అతను చెప్పిన మాట శాసనమైనటువంటి యోబు ఇదిగో సమస్తము కోల్పోయింది కూడా బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడంట? బూడిదలో కూర్చున్నాడని వచ్చినట్టు ముగ్గురు స్నేహితులు కూడా గుట్లు చింపుకున్నారంట. నేను స్తోత్రం చేద్దారా. సామాన్యంగా ఎవరు అనే కానీ మనకంటే దేవుడు ఆశ్రయిస్తే లేదా మనకంటే ఎక్కువ ఆశ్రయించబడుతుంటే మనం అసలు ఓర్చుకోలేము, అసలు మనము తట్టుకోలేము. దేవుని స్తోత్రం చేద్దామా. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? అన్నిట్ల విషయంలో క్రమంగా ఉంటున్నాను కదా, దేవుని నమ్మకంగా ఉన్నాం కదా, కానీ వీళ్ళే పని పాట లేదు, ఎప్పుడు దేవుని నమ్ముకునే లేదు, దేవుడి సన్నిధికి రాలేరు, కానీ అయినా వీళ్ళు ఆశ్రయించబడుతున్నారే, మేము ఎందుకు ఆశ్రయించబడలేదు? మనము చాలా ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ ఒకప్పుడు యోబు, రాజులో వెళ్ళినటువంటి యోబు స్నేహితులు చూసి వారు కూడా అంట దూరిపోసుకునేదంట. స్తోత్రం చేద్దాడా. బట్టలు చుట్టుకొని వస్త్రాలను చుట్టుకొని తల మీద ఏడుచు స్టార్ట్ చేశారంట. స్తోత్రం చేద్దాడా. ఈ ముగ్గురు స్నేహితులు అంటాను యోబు పరిస్థితిని చూసి, యోబు స్థితిగతిని చూసి, అతను పడుతున్న వేదన, తపన, తనకు కలిగినటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు కదా, కూర్చుంది ఒంటరిగా ఎవరు లేకుండా. ఈ ముగ్గురు స్నేహితులు కూడా అంతా ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకు ఏడుతుంటారు? ఒకటి, ఇది సమస్తం కోల్పోయాను ఏడిసారా, లేదా అతను చూస్తున్నటువంటి బాధను బట్టి ఏడిసారా? తెలుస్తుంది చెప్పండి. తెలుస్తుంది కదా. దేని బట్టి ఏడుచుంటారు? వీడికి ఇలా జరగాలి, లేకపోతే ఈ ప్రాంతంలో ఎంతగా ఆశ్రయించబడతారా, ఈ ప్రాంతంలో ఇలాగే ఈ తూర్పు దేశంలో ప్రాంతం ఇతను ఒక్కడే కదా చెప్పిన మాటలు వేయడము, ఇతను ఒక్కడే కదా రాజుగా వెలుగుతున్నాడు, ఎంత ఆస్తి పడిపోయినాడు కదా, అతను గురించి అందరూ కూడా చెప్పుకుంటున్నాడు కదా. కానీ ఈ రోజున ఏంటి వీడికి ఈ పరిస్థితి పట్టింది, ఈ స్థితి పట్టింది, కుమార్తెలతో కలిగినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు తుడిచివేశారని వాళ్ళు ఒక్కడికైనా ఆలోచన వచ్చింది కదా. బయట చెప్పకపోయిన లోపల తిట్టుకుని ఉంటారు. వచ్చేది ఎందుకు రాదు? ఎందుకు రాదు? మనకంటే ఒక ఆశ్రయిస్తూ ఓర్చుకోలేము, మనకంటే ఒక దీవించి పట్టి ఓర్చుకోలేము. నేను అంటున్నాను, దేవుడు వాళ్ళు ఆశ్రయించడం కాదు, దేవుని మన నమ్మకంగా ఉంటే దేవుడు తగిన సమయాన్ని ఇస్తాడు, తప్పగా ఇస్తాడు. తెలుస్తుంది కదా. అయితే మనం విశ్వసించాలని నమ్మాలి, ఓర్పు కలిగే ఉండాలి. ఓర్పు లేనిదో మన ఇంటి మీదకి నిప్పులు వస్తాయి, మన నిరీక్షణ ఎన్నటికి మనల్ని సిగ్గుపరచలేదు. దేవుని స్తోత్రం చేద్దాడా. ఉన్నారా? దేవుని స్తోత్రం చేద్దాడా. ఏంటంట? మన నిరీక్షణ మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచలేదు. మన నమ్మకం వారు కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. అవునా కదా? వాస్తవం కదా? చూడండి, అలా 7 రోజుల పాటు ఏడ్చారా? 7 రోజులు కూడా గమనించండి. ఇప్పుడు మీరు నాదరికి పెట్టారా? ఏడును చూడనా వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడ్చారు? ఒకప్పుడు ఇతను ఇలా ఉండేవాడు కదా,
మరి ఏంది ఇలా అయిపోయాడు, ఇది ఎలా జరిగింది అని ఎవరు కూడా యోబుని ఒక మాట కూడా మాట్లాడలేకపోయారు. ఏమని మాట్లాడతాడు, వచ్చిన వాళ్ళు కూడా నిరసించిపోయారు. స్తోత్రం చేద్దామా? 11 అతను బాధ అధికమై ఉండగా గ్రహించి ఎవరన్నా అతనితో ఒక మాట పలకగా ఏం పనులు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుంది. దేవునికి స్తోత్రం చేయాలా? ఏడ కూర్చున్నారట? దేవునికి స్తోత్రం. యోబుతో కలిసి వారు కూడా నేల మీద కూర్చున్నారంట. 7 రోజులు